గొప్ప మాట అన్నారు. మీరు జన్మలో ఏమీ పుణ్యం చేయలేదు కానీ ఇక్కడికి వచ్చారు. పుణ్యం చేస్తుంటే ఇక్కడికి రారు, మీ వేరే అడ్రస్లు ఉంటాయి, అక్కడికి వెళ్ళిపోయేవారు. పాటికి ఏ పాటి పుణ్యం చేసినా సద్గతులు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. సద్గతులు అంటే మోక్షం అని నేరుగా అనలేకపోయినా కానీ ఉత్తమ లోకాలైనా వస్తాయి. ఈ మధ్య మనం కొత్త కొత్త వేదాంత గ్రంథాలు చదివి ఉత్తమ లోకాలన్నీ వేస్ట్, పాపాలోకాలు వేస్ట్, మోక్షమే ముఖ్యం అనుకుంటూ చేయవలసిన సత్కర్మలన్నీ వదిలేస్తున్నారు. అదే వేదాంతం అనుకుంటున్నారు. వాళ్ళని ఆత్మజ్ఞానులు అనరు, కర్మభ్రష్టులు అంటారు. ఇది చాలా ముఖ్యమైన మాట, గుర్తుపెట్టుకోండి. ధర్మం చేయడానికి కొందరికి అవకాశం దొరకకపోవచ్చు, లేదా ధర్మం చేసే అవకాశం ఉన్న అలసత్వం చేతనో భోగ లాలస చేతనో ధర్మం చేయకపోవచ్చు. కానీ ధర్మం చేయకపోవడమే ధర్మము అని మాత్రం చెప్పకూడదు, గుర్తుపెట్టుకోండి. అది జరుగుతుంది ఇప్పుడు. కొందరు చెప్తారు, ఎలా తిన్నా ఏం పర్వాలేదండి, ఈ చేత్తో పట్టుకుని ఆ చేత్తో తిన్నా పర్వాలేదు, బఫేలు తిన్నా పర్వాలేదు, ఏం చేసినా పర్వాలేదు అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారండి. అంటే తినక తప్పట్లేదు, చూస్తూ ఉంటే అలా తిరిగాలని బుద్ధి పుడుతోందని చెప్పినా పర్వాలేదు, అంతేగాని అలా తినడం మంచిదే అని చెప్పడం తప్పవునా కదా, చెప్పండి. ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఎక్కడో ఒకరిద్దరు మహాత్ములు ఏదో ఎక్కడో అలా తిన్నారని చెప్పి వాళ్ళని ఉదాహరణలుగా చెప్పకూడదు. ఎందుకంటే మహాత్ములు వేరు. ఒక ఆమె నాతో అన్న ప్రశ్నకి సమాధానం చెప్పి, అవధూత, ఆయన ధ్యాన సమాధిలోకి వెళ్ళిపోయాడు. ధ్యాన సమాధిలోకి వెళ్ళి 2 నెలలు సమాధిలో ఉండిపోయాడు. 2 నెలల తర్వాత ఆయన మళ్ళీ సమాధి నుంచి బయటకు వచ్చేట. అక్కడ ఒక స్త్రీ కనబడింది, అమ్మ దాహం వేస్తుందమ్మా అని అడిగేట. నేను బయటకు రాకూడదండి, నేను నీళ్లు తేకూడదు, ఎలా ఇస్తాను, ఏం పర్వాలేదమ్మా తే అన్నట్ట. వెంటనే రికార్డ్ చేసి ఆయన గారే అలా తాగారు కనుక ఇవేవి పాటించనక్కరలేదు అని రాస్తారు. ఇది ప్రమాణం. ఆయన ఏ స్థితిలో తాగాడు? 2 నెలలు సమాధి తర్వాత లేచి నీళ్ళు అడిగాడు. మనం కూడా అలా సమాధి తర్వాత అడిగితే ఆవిడిచ్చిన పుచ్చుకోండి. అది లేదే, ఆయన తీసుకున్న సమాధి ఆదర్శం కాదు, ఆయన తీసుకున్న ముట్టునీరు ఆదర్శం. ఇదే ఆదర్శం. కనుక ధర్మాన్ని ఎక్కడ ఎలా గ్రహించాలి, అంత మాత్రం చేత మహాత్ములను పట్టుకుని నిందించరాదు. ఒక రామకృష్ణ పరమహంస గారు, ఒక రమణ మహర్షి, వారు అనేక ప్రవర్తనలు, వాళ్ళ మాటలు అవన్నీ మనకు శిరోధార్యం. కానీ అవధూతలైన వారు కొన్ని సందర్భాల్లో ప్రవర్తించిన విధానాలు మనం చెప్పడానికి లేదు. మొన్న రుచి ప్రజాపతి గురించి చెప్పిన వెంటనే శంకరాచార్య ఏం చేశారంటే అన్నామా లేదా? ఆయన శంకరాచార్య, ఆయన స్థితి ఏమిటి? నపాదం అన్నవాడు ఆయన ఎక్కడ, మనం ఎక్కడ. కనుక ఎవడన్నాడు, ఎక్కడన్నాడు ఇది తెలుసుకోవాలి. నేల మీద నడుస్తున్నవాడు చకచకా నడిచి వెళ్ళిపోతున్నాడు, ఆ మాత్రం నేను నడవలేనా, నీటి మీద కాలు వేయకూడదు, అక్కడ పడవేసుకొని వెళ్ళాలి. ఆయన నేల మీద ఉన్నాడు, నువ్వు నీటి మీద ఉన్నావు, తెలుసుకో. కనుక ఆరూఢ స్థితికి వెళ్ళేవాడు వేరు,